హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ మొత్తం కాకుండా కొద్దిపాటి కవర్ చేసేద్దాం షార్ట్గా. ఇక నిన్న జరిగినటువంటి డే 2 ఎపిసోడ్లో నాగమణికంఠ మరియు ఆదిత్య ఓం గారి మధ్యలో జరిగినటువంటి డిస్కషన్లో నాగమణికంఠ నాకైతే ఓవర్ అనిపించాడు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు మంచిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ప్రాంక్ అని అందరికీ తెలుసు, మేమైతే సింపుల్గా ఓట్స్ చేసాం. కానీ మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటామంటే ఎందుకు వేయడం, లెట్స్ మీ టాక్ అంటూ అసలు ఆదిత్య ఓం గారిని మధ్యలో మాట్లాడనివ్వలేదు. అది చాలా ఓవర్ టూ మచ్ అనిపించింది. నాగమణికంఠ ఫస్ట్ ఎపిసోడ్లో మనకు సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నాడు, కానీ అదైతే సింపతి కాలేదు. కొంచెం మెటీరియల్ అయిపోయాడు, ట్రోల్ మెటీరియల్. ఆ తర్వాత నెక్స్ట్ సోనియా మరియు బేబక్క. ఇక సోనియా శేఖర్ భాష మధ్యలో జరిగినటువంటి ఆర్గ్యూలో నాకైతే బాగా అనిపించింది ఏంటంటే సోనియా అయితే కొంచెం ఫుడ్ విషయంలో స్టాండ్ తీసుకునేది అనిపించింది. ఫుడ్ విషయంలో అలాంటి మాట్లాడడం కరెక్ట్, ఎందుకంటే రేషన్ తక్కువగా ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోకుంటే రేషన్ మళ్ళీ ఏదైనా లిమిట్లెస్ కాకుండా లిమిట్ తగ్గిస్తే బాగుండదేమో అని తను స్టాండ్ తీసుకుంది. అదైతే నచ్చింది నాకు. ఇక నెక్స్ట్ వచ్చే